142 అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే డైరెక్ట్ అడిగిండు. 143 అప్లికేషన్స్ ఆర్ పెండింగ్ విత్ ది కమిషన్. అది టెక్నికల్ ఎర్రర్ ఉంటే ఇప్పుడు కూర్చొని అది మొత్తం క్లియర్ చేస్తాం. 142. సో దయచేసి ఒక్కరికి 170 మాత్రమే ఉన్నాయి. ఓకే, సో మీ దగ్గర ఆల్రెడీ ఇంతకు నుంచి రిజిస్టర్స్ ఉన్నాయా? రిజిస్టర్స్ ఉన్నాయా? రిజిస్టర్స్ ఉన్నాయి. రిజిస్టర్స్ సో ఫోన్ చేయండి. సో మీకు అందరు తెలిసి ఇంతకుముందు పివి గౌతమ్ డైరెక్టర్ ఉన్నప్పుడు మనకు టౌన్ ప్లానింగ్ ఇది ఎల్ఆర్స్ కింద రివ్యూ జరిగింది. ఎక్కడ? కరీంనగర్. సో జరిగినప్పుడు అన్ని మున్సిపాలిటీస్ వచ్చినాయి. అప్పుడు ఉమ్మడి జిల్లా రివ్యూ జరిగింది. సో మన మున్సిపాలిటీ నేను పోయినా మీరు చేసిన యాక్టివిటీ సింపుల్ గా మీరు చేసిన పని అంటే మీరు అంతా ఫోన్ కాల్ చేసిండ్రు, ఆ లిస్ట్ రాసిండ్రు, ఆ లిస్ట్ తీసుకెళ్ళి చూపించిన సార్ ఇట్లా లిస్ట్ కాల్ చేసినాం, ఈ ఫోన్ కాంటాక్ట్ కావాలి, వీళ్ళు టైం అడిగిండ్రు, ఇది నాట్ రెస్పాండింగ్, వాళ్ళు మాకు ఇంటర్వ్యూ ఇవన్నీ మొత్తం రిమార్క్స్ చూసి ఆయన అందరు చెప్పింది. జమ్మికుంట మున్సిపాలిటీ చేసినట్టు అందరు చేయాలా, ప్రతి ఒక్కరు కాల్ చేయాలి. సో సింపుల్ లాజిక్ ఏమంటే మనం చేసిన పని ఎక్కడ కూడా కాలిపోదు. సో అప్పుడు కూడా అందరూ రామగుండం ఆమె అరుణశ్రీ ఐఏఎస్ ఉండే, ఇక్కడ జహాద్ బాజ్పేయి ఐఏఎస్ అందరూ అయినప్పటికీ మనం జమ్మికుంట మున్సిపాలిటీని వాళ్ళు ఒక మోడల్ తీసుకోవాలని చెప్పిండ్రు. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఎల్ఆర్ఎస్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ నాట్ ఓన్లీ జిల్లా గవర్నమెంట్ కే కృషి చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ కు ఫండ్స్ అక్యుములేట్ కావాలంటే ఖచ్చితంగా ఈ స్కీమ్ ని చాలా ప్రిషియస్ గా తీసుకుంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఎవరికైతే 170 ఉన్నారో 170 నేమ్స్ ఇచ్చామో ఆ అప్లికెంట్ కు కాల్ చేయండి. ఆల్రెడీ మీకు మొబైల్స్ సిమ్ కార్డ్స్ ఇచ్చినా మీ ఫోన్ యూజ్ చేయటువంటి గవర్నమెంట్ ఫోన్ నంబర్స్ ఉంది, దాని ద్వారా కాల్ చేయండి.